ఏపీలో ఉవ్వెత్తున ఎగిసిన చాలా మంది నేతలు ఫుల్ సైలెన్స్ పాటిస్తున్నారు. వైసీపీ హయాంలో ఒక వెలుగు వెలిగిన వారంతా వ్యూహాత్మక సైలెన్స్ లో ఉన్నారు. మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా వంటి నేతలు గత కొద్ది రోజులుగా కనిపించడం లేదు. మొన్న మధ్య రోజా మధ్యలో బయటకొచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసేవారు. అనిల్ యాదవ్ సైతం నెల్లూరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు. కానీ ఇటీవల పెద్దగా కనిపించడం లేదు. వారిని అలా విడిచిపెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి సందడి కూడా లేదు. ఎక్కడున్నారో ఎవరికీ తెలియడం లేదు. కనీసం బహిరంగంగా కూడా కనిపించడం లేదు. మొన్న మధ్యన లిక్కర్ స్కామ్ లో విచారణకు పిలిచింది ప్రత్యేక దర్యాప్తు బృందం. అయితే తనకు పని ఉందని తర్వాత వస్తానని చెప్పిన విజయసాయిరెడ్డి తర్వాత ఆచూకీ లేకుండా పోయారు. నెలలు గడుస్తున్నా విజయసాయిరెడ్డికి తీరిక దొరకలేదన్నమాట. అదేవిధంగా విజయసాయిరెడ్డిని పట్టించుకోవడం కూడా మానేసింది మీడియా. రాజకీయాల్లో దూకుడుతనం అంత మంచిది కాదని విజయసాయి ద్వారా తెలుసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయసాయిరెడ్డి ఎగిరెగిరి పడేవారు. సోషల్ మీడియాలో చిన్న పెద్ద తేడా లేకుండా విరుచుకు పడేవారు. చంద్రబాబుతో పాటు లోకేష్ ని ఇష్టం వచ్చినట్టు తిట్టేవారు. కానీ అదంతా అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి వైసీపీ గుడ్ బై చెప్పేశారు. ఏ పార్టీకి చెందిన వ్యక్తిగా మిగిలిపోయారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టులు జరిగాయి. కేసులు నమోదవుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో కేసులు చాలా మంది వ్యక్తులకు లోపలికి వెళ్లారు. చివరకు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సైతం సుదీర్ఘకాలం జైలులోనే ఉండిపోయారు. ఇంకా సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి సైతం జైల్లోనే ఉన్నారు. ఆయనకు బెయిల్ లభించడం లేదు. ఇంకోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం జైలు గోడల్లోనే ఉన్నారు. ఇంత జరుగుతున్న విజయసాయిరెడ్డి అరెస్టు మాత్రం జరగడం లేదు. ఆయన జోలికి వెళ్లడం లేదు. జగన్ శిబిరంలో ఆందోళనలకు అదే కారణం. అదే సమయంలో విజయసాయిరెడ్డి సేఫ్ జోన్లోకి వెళ్లిపోయారని అనుమానిస్తున్నారు. ఆయన నుంచి ఎటువంటి కదలికలు లేకపోవడంతో వైసీపీలో మరింత ఆందోళన పెరుగుతోంది.